నమస్తే శ్రీమాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. ప్రేక్షకులకు స్వాగతం. మళ్ళా మనము ఆ గ్రహాలు అవి ఇచ్చే యోగాలు వాటి ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనకి 2026లో 6 గ్రహాలు విశేషమైన ఫలితాలు మనకి ఇవ్వబోతున్నాయి. ఎలాంటి ఫలితాలు అంటే గనక ఈ అంటే మనకి ఇది 100 రోజుల పాటు ఉంటుంది. ఈ జూన్లో 2వ తారీఖున మొదలయ్యి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు విశేషమైనటువంటి యోగాలు, తర్వాత అదృష్టాలు, దాంతోపాటు ధనయోగము, పట్టిందల్లా బంగారం కావడము, ఒకటి చాలా అదృష్టాలను ఇవ్వబోతోంది. అయితే మరి ఈ అనుకూలత కలిగినటువంటి ఈ గోల్డెన్ పీరియడ్లో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు వీరికి అత్యంత అనుకూలంగాను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే ప్రస్తుతము ఈ 6 రాశులకు అంటే 5 ప్రధానంగా ఉన్నవి, ఒకటి ఛాయామాత్రంగా ఉండే ఈ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అవి ఏంటంటే శని భగవానుడు, గురువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అది ఈ యొక్క అనుకూలత వల్ల నేను చెప్పబోయే ఈ 12 రాశుల వాళ్ళకి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. అయితే మరి వీరికి ఏ ఏ యోగాలు పడతాయి అంటే కనుక అధికార యోగము, ధనయోగము, విదేశీయానము, ఉద్యోగము, పెళ్లి, ప్రేమ ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు చిన్ని ప్రయత్నం చేయాలి. అంటే అదృష్టం వచ్చేస్తుంది కదా అని కాదు, దానికి సంబంధించినటువంటి చిన్ని ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ యోగాలన్నీ మీకు అద్భుతంగా అందుతాయి. అయితే ముఖ్యంగా అదృష్ట యోగం కలిగినవి ఉచ్చ స్థితిలో ఉన్న రాశులు ఏంటంటే మేష, వృషభ, తుల, ధనస్సు, మకర, మీన. ఈ 6 రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి మిగతా 6 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి వీటితో పాటు ముందుగా ఏ రాశులకి అద్భుతం కలగబోతోంది, అదృష్ట యోగం కలగబోతోంది, తదుపరి రాశి మకర రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడితో సహా 5 గ్రహాలు అంటే మీ టోటల్ గా 6 గ్రహాలు కూడా ఈ రాశిలో ఉండే వారికి అనుకూలంగా ఉండడం మూలంగా అనేక విధాల ప్రాధాన్యత, ప్రాభవం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే విశేషంగా ఆర్థిక లాభాలు పొందేందుకు అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా, మానసికంగా, కెరియర్ పరంగా, వ్యాపార పరంగా ఇలా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడి ఉన్న వాళ్లకు ఈ సమయంలో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. అయితే రాజయోగాలు కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఊహించని రీతిలో రాజయోగాలు కూడా కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే రాజపూజ్యాలు, రాజయోగం వేరు, రాజపూజ్యాలు వేరు. ఈ రాజపూజ్యాలు కూడా ఈ సమయంలో మీకు అందుబాటులో రావడము, జరగడము, దాన్ని మీరు అనుభవించే రీతిలో కలగడము జరుగుతుంది. అయితే ధన ధాన్య యోగం కూడా మీకు ఈ సమయంలో ఏర్పడుతుంది. అయితే షేర్లు కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రాశిలో ఉండేవారు సమయాన్ని చూసుకొని మంచి షేర్లలో కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అదనపు రాబడికి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడుతోంది. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు మీ అంచనాలకు మించినటువంటి ఉద్యోగాలు రావడము, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ప్యాకేజీ పెరగడము, స్థానచలనాలు గోచరించడము, ట్రాన్స్ఫర్స్ రావడము, ఈ విధంగా మీకు అనుకూలత, విశేషమైన ఫలితాలు దక్కేందుకు అవకాశం ఉంది. అయితే సంపన్నులతో వివాహ యోగం కూడా గోచరిస్తున్నది. అంటే అది ప్రథమ వివాహం కావచ్చు, ద్వితీయ వివాహం కావచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు సంపన్నులతో వివాహ యోగం అనేది గోచరిస్తోంది ఈ రాశిలో ఉండేవారికి. సింహరాశి వారు చేయవలసిన పనులు సూర్యారాధన, తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యారాధన చేసుకోవడము, సూర్యుడికి రాగి పాత్రలో అర్ఘ్యం ఇచ్చుకోవడము. దీంతో పాటు తండ్రిని గౌరవించండి, తండ్రి సమానులైనటువంటి వారిని కూడా గౌరవించడము. గోసేవ తప్పనిసరిగా మీరు చేయవలసింది. మీకు అనుకూలమైన సమయంలో గోశాలకు వెళ్ళి అక్కడ గోసేవ చేసుకోండి.
ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పారాయణ చేయాలి. కనీసం ఒక్కసారైనా చేసినట్టయితే సూర్యానుగ్రహం వల్ల మీకు మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి ఈ అదృష్టాలు కానీ ఈ రాజయోగాలు కానీ మీరు అనుభవించే యోగ్యత కలుగుతుంది. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి ఆదివారము 108 సార్లు, మిగతా రోజులు మాత్రము మీ యథాశక్తి చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు మీరు దానం ఇవ్వవలసినవి గోధుమలు, బెల్లము యథాశక్తి దానంగా ఇవ్వండి. ఇలాంటి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రాజయోగాలు మీరు అందుబాటులోకి తీసుకున్నట్టు, మీకు అవి ఫలించేటట్టుగా అవకాశం ఏర్పడుతుంది. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క అనుకూలతలు, విశేషమైన ఫలితాలు. అయితే మరి ప్రత్యేకమైనగా అంటే ఏ రాశులు టాప్ లో ఉన్నాయి అంటే కనుక, అంటే అత్యధికంగా లాభాలు పొందేది సింహరాశి వారికి. లాభంలో గురువు ప్లస్ భాగ్యంలో శని, దాంతో పాటు అనేక గ్రహాల యొక్క అనుకూలతలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి దశమంలో గురువు వల్ల ఉద్యోగము, కెరియరు, అధికారము, రాజకీయము, వ్యాపారము అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు ఉండడం మూలంగా దైవ బలము, రాజయోగ ఫలితాలు సమగ్రంగా వచ్చేటట్టుగా, అంటే అన్ని అనుకూలతలు మీకు సంపూర్ణంగా అందేటట్టుగా గోచరిస్తున్నాయి. ఈ 3 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు. అయితే మరి ఈ ఫలితాలతో పాటు మనము ఏ మంత్రాలు చదువుకోవాలి, ఇంకా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక ఏ మంత్రాలు చదవాలి, ఏ దానాలు ఇవ్వాలి అనే అంశం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఓవరాల్ గా 12 రాశుల వాళ్లకు సిద్ధి కలిగించే మహామంత్రాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళు చదవవలసినవి ఓం గం గణపతియే నమః, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం హం హనుమతే నమః. చివరగా 7వది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అందరికీ తెలిసిన మంత్రాలే, కానీ మనం చదవడంలోనే చిన్ని లోపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ 100 రోజుల యొక్క రాజయోగాలను, అదృష్టాలను మనం సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి కదా. ఇది అత్యంత అనువైన సమయము. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోవద్దు. ఈ 12 రాశుల వాళ్ళు గ్రహాలు ఇచ్చే అనుకూలతను మనం సంపూర్ణంగా అనుభవిద్దాము. శుభం భూయాత్. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహ అనుకూలత ప్రభావము గురుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమ స్థానంలో శని భగవానుడు సంచారం మూలకంగా రాజయోగం పట్టేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రాజయోగము అంటే అది ఏ రకంగానైనా కావచ్చు, మీరు ఉన్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి తీసుకువెళ్లే యోగం అన్నమాట. అయితే ఫలితాలు అదృష్టం బలం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలము. ప్రేమ, వివాహము ఈ అంశాలలో పురోగతి కనపడము. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సత్సంతానంతో పాటు ఎక్కువ శాతము మగ సంతానం కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లు, పెట్టుబడులు ఈ 2 అంశాల ద్వారా విశేషమైన లాభాలు, అధిక లాభాలు కలిగేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త వ్యాపార ప్రారంభాలకు, అంటే ఈ సమయంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాము అనుకున్న వాళ్ళకి ఈ సమయము గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో చేసినట్టయితే అత్యంత అనుకూలంగా ఉండడంతో పాటు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే అవకాశం కనబడుతోంది. దైవానుగ్రహం వల్ల, అంటే ఈ యొక్క గ్రహాల అనుకూలతతో పాటు దైవం కూడా అనుకూలించి ఊహించని లాభాలు, అవకాశాలు వచ్చేటటువంటి సమయము సెప్టెంబర్ 15వ తారీఖు వరకు. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి.